first ever factory outlet, Chandanagar, Mukunda Jewelers, opening soon. No making charges. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు ఐ డ్రీమ్ మీడియా. నేను మీ ఝాన్సీ. ఎప్పుడైనా ఆలోచించారా, ఒక గెస్ట్ని మనం ఇంటికి పిలిచి క్యాన్సర్ వచ్చే విధంగా వాళ్ళకి ఏదైనా మనం ఫుడ్ ఇచ్చాము అని చెప్పి, ప్లాస్టిక్ వాడద్దు అని చెప్పి గవర్నమెంట్స్ చెప్తున్నాయి, బట్ వాళ్ళు బ్యాన్ చేయరు, కొన్నిసార్లు చేస్తారు, తర్వాత మళ్ళీ యాజ్ యూజువల్గా వాడుతూ ఉంటాం. కేవలం ఒక ప్లాస్టిక్ కవర్ యూజేజ్ వల్లనే మనకి క్యాన్సర్ వస్తుందా? మనం తినే ఫుడ్ ప్లేట్స్ నుంచి, తాగే టీ కప్స్ నుంచి ప్రతి దాంట్లో ప్లాస్టిక్ ఇన్వాల్వ్ అయిపోయి ఉంది. ఒక చిన్న వాటర్ బాటిల్ దగ్గర నుంచి మనం తినే ఫుడ్లో చాలా మైక్రో ప్లాస్టిక్స్ కలుస్తున్నాయి, అందులో క్యాన్సర్స్ వస్తున్నాయని చాలామంది చెప్తున్నారు. దేన్ని సీరియస్గా తీసుకోవాలి, దేన్ని అంతగా క్యాన్సర్ వస్తుందని కన్సిడర్ చేయకూడదు, ఈ విషయాలు తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో ఉన్నారు సీనియర్ ఆంకాలజిస్ట్ డాక్టర్ చిన్నబాబు గారు ఫ్రమ్ స్టార్ హాస్పిటల్స్ నుంచి. నమస్తే సార్. నమస్తే అండి. ఎలా ఉన్నారు సార్? యా, బాగున్నానండి. మీరు ఎలా ఉన్నారు? బాగున్నాను సార్. సార్, గత కొన్ని సంవత్సరాలుగా మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఒక 20 to 15 years బ్యాక్ ఎలా ఉంది క్యాన్సర్ మహమ్మారి, ఇప్పుడు ఎలా ఉంది, అండ్ ప్రజల్లో అవేర్నెస్ వస్తుందా, లేకపోతే మీరు అన్నారు ఇందాక అసలు క్యాన్సర్ లేదు అన్న వాళ్ళు కూడా హాస్పిటల్కి వచ్చి మాకు క్యాన్సర్ ఉందేమో అని భయపడి టెస్టులు చేయించుకునే వరకు సిచ్యువేషన్ వచ్చింది. ఇది ఎందుకు జరుగుతుంది? అసలు మనం క్యాన్సర్ రాకుండా ఉండాలి అంటే మన లైఫ్ స్టైల్ కానీ ఫుడ్ హ్యాబిట్స్ కానీ ఎలా మార్చుకుంటే మంచిది అంటారు? యా, చాలా మంచి ఇదేంటి ప్రశ్న అడిగారండి మీరు. నాకు ఒక 2-3 weeks బ్యాక్ ఒక పేషెంట్ వచ్చారు. ఓకేనా, ఈజ్ సఫరింగ్ ఫ్రమ్ ఇదేంటి సమ్ అదేంటి ఈసోఫేజియల్ క్యాన్సర్ మీద వచ్చారు. ఏంటి సార్? ఈసోఫేజియల్ క్యాన్సర్, ఫుడ్ పైప్ క్యాన్సర్ అనుకోండి. ఓకే. సో ఓకే, అది అతనికి ఎటువంటి స్మోకింగ్ కానీ ఆల్కహాల్ కానీ అదర్ ఎటువంటి బ్యాడ్ హ్యాబిట్స్ ఓకే లేవు. ఓకేనా, ఆక్యుపేషన్ కూడాను తను ఒక ఆఫీస్లో క్లర్క్. ఓకేనా, సమ్ జూనియర్ లెవెల్ క్లర్క్. ఓకేనా, సమ్ గవర్నమెంట్ ఆఫీస్లో క్లర్క్. సో తన యొక్క అదర్ థింగ్స్ అన్ని ఇవాల్యుయేట్ చేయడంలో జనరల్గా ఇది పర్సనల్ హిస్టరీ, ఫ్యామిలీ హిస్టరీ, సో ఈ విధంగా తీసుకుంటాం అనమాట. పేషెంట్ వచ్చినప్పుడు కొన్ని లీడింగ్ ప్రశ్నలు కూడా వేసి తీసుకుంటాం. అందులో ఒక సిగ్నిఫికెంట్ హిస్టరీ మాకు చెప్పినటువంటిది ఏంటి అంటే కనుక తను ఇవేవి లేవు. సో వెరీ గుడ్ అనుకున్నాం. కానీ ఒక సిగ్నిఫికెంట్ ఏంటంటే ఫర్ ద పాస్ట్ ఒక 10 years నుంచి తన ఆఫీస్లో ఉన్నటువంటి వీళ్ళు ఉంటారు కదా, ఎవరు ఆఎంఎలు, తర్వాత స్వీపర్స్ వీళ్ళు ఉంటారు కదా. సో వాళ్ళు ఈ ఆఫీస్ స్టాఫ్కి అందరికీ టీ తీసుకొస్తారు, చాయ్ తీసుకొస్తారు. ఓకేనా, సో రెగ్యులర్గా ఆ గవర్నమెంట్ ఆఫీస్లో అంటే అందరికీ తెలిసిందే చాయ్ కరెక్ట్ టయానికి వస్తుంది. ఇప్పుడు చాయ్ తాగితే క్యాన్సర్ వస్తుందని చెప్తారా ఏంటి సార్? చాలా మంది చాయ్ లవర్స్ ఉంటారు. లేదు, చాయ్ తాగితే అని కాదండి. సో ఏమైందంటే కనుక ప్రతిసారి ఆమె ఒక ప్లాస్టిక్ కవర్లో చాయ్ పోసుకొని వేడి చాయ్ పోసుకొని తీసుకొచ్చేది. సో తీసుకొచ్చేది అదే ఛాయ్ని వీళ్ళు ఆఫీస్లో ఉన్న వాళ్ళు కూడా తాగుతున్నారు. అంటే ఇది హిస్టరీ హౌ మచ్ సిగ్నిఫికెంట్ టు కాజ్ క్యాన్సర్ అనేటువంటిది స్టిల్ అది డిఫరెంట్ థింగ్. బట్ తనకున్నటువంటి హిస్టరీ ఇది. ఓకే, మేబీ ఇది కాస్ట్ చేసి ఉండొచ్చు అనేటువంటిది మా ఏంటంటే ఈ వేడి టీ అనేటువంటిది థిన్ ప్లాస్టిక్ కవర్స్లో వేయటం వల్ల ఆ ప్లాస్టిక్ అనేటువంటిది మెల్ట్ అయ్యి మైక్రో ప్లాస్టిక్స్, నానో ప్లాస్టిక్స్ అనే చాలా పార్టికల్స్ ఆ ఫుడ్లో కలిసిపోవటం వల్ల టీ డైలీ 2 times to 3 times తాగటం వల్ల అది కూడా కంటిన్యూస్ హిస్టరీ. ఓకేనా, ఎవ్రీడే ఆఫీస్కి వెళ్ళాల్సిందే. సో అన్లెస్ అంటిల్ ఏదైనా హాలిడే తప్ప. సో ఆ విధంగా కంటిన్యూస్ ఎక్స్పోజర్ వల్ల మైబీ. కానీ తను ఇచ్చినటువంటి ఇది ఒక్క పాజిటివ్ హిస్టరీ. ఓకేనా, అదర్ థింగ్స్ తనకి ఎటువంటివి ఏమీ లేవు. జెనెటిక్ హిస్టరీ కానీ ఏమి లేవు, స్మోకింగ్ హ్యాబిట్స్ లేవు, టొబాకో షుగర్ కాదు, తర్వాత ఆల్కహాల్ తీసుకోరు. ఓకేనా, టోటల్ టీ టోటలర్. సో అది మేబీ ఓకేనా. బట్ ఆ థింగ్స్ అనేటువంటివి మనం దృష్టిలో పెట్టుకొని సో ఈ ప్లాస్టిక్ వాడకాన్ని మనం తగ్గించుకోవాలి. ఈవెన్ చాలా వరకు ఫంక్షన్స్లో కూడాను పేపర్ ప్లాస్టిక్ ప్లేట్స్ ఉంటాయి, లేదంటే కనుక పేపర్ ప్లేట్స్లో థిన్ ప్లాస్టిక్ కోటెడ్ కవర్ వస్తుంది, చాలా పల్చటి వేసి దాని మీద మళ్ళీ వేడిగా ఉన్నటువంటి వేస్తారు. సో కరిగే ఛాన్స్ అయితే ఉంది. సో అవి కరిగి ఇదవుతుంది. అవే కాదు, స్టిల్ ఒక రీసెంట్గా ఒక 2024లో ల్యాన్సెట్లో పబ్లిష్ అయినటువంటి ఒక ఆర్టికల్ ఏం చెప్తుందంటే ఈవెన్ ఈ మైక్రో ప్లాస్టిక్స్, నానో ప్లాస్టిక్స్ అనేటువంటివి
ఈ హార్ట్ డిసీజెస్ వస్తాయి కదా, కొరనరీ ఆర్టరీ డిసీజెస్లో. సో అక్కడ వచ్చేటువంటి ఆ ఆర్టరీలో వచ్చేటువంటి బ్లాక్స్ ఓకే ఏవైతే ఉన్నాయో ఆ బ్లాక్స్ అని రీసెర్చ్ స్టడీ చేసి చూస్తే సో ఆ హిస్టోపెథాలజీలో కూడాను అక్కడ మైక్రో ప్లాస్టిక్స్ నానో ప్లాస్టిక్ డిపాజిట్ అయి ఉన్నాయని తెలిసింది మన బాడీలో. అది కూడా హార్ట్కి బ్లడ్ సప్లై చేసేటువంటి బ్లడ్ వెజల్లో. సో ఓకే ఇదేంటి అటువంటి థింగ్స్ కూడాను ఇదేంటి ఐడెంటిఫై. సో ఇదేంటి అది ఏ ఫామ్లో వెళ్తుంది ఇదేంటి క్యాన్సర్ ఒకటే కాదు, మెనీ అదర్ అదేంటి ప్రాబ్లమ్స్ అనేటువంటివి కాజ్ చేస్తాయి. మనం క్యాన్సర్ ఒకటి గురించే చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఈ ప్లాస్టిక్స్ అనేటువంటివి ఓకేనా వెళ్ళి బాడీలోకి వెళ్ళిన తర్వాత మెటబాలిక్ చేంజెస్ అయిన తర్వాత హార్మోనల్ డిస్టర్బెన్స్ కూడా కాజ్ చేయొచ్చు ఓకేనా. సో అదే కాకుండా ఇప్పుడు ఏంటి మనం నాన్ స్టిక్ ప్యాన్స్ యూస్ చేస్తాం కదా. సో ఆ నాన్ స్టిక్ ప్యాన్స్ నుంచి వచ్చినటువంటి ఈ అంటే ఏవైతే పాడైపోయి ఉన్నటువంటి నాన్ స్టిక్ ప్యాన్స్ ఓకేనా, సో వాటి నుంచి వచ్చేటువంటి టెఫ్లాన్ కొన్నిసార్లు ఇదేంటి కొంచెం దానికి లైఫ్ టైం ఉంటుంది, కానీ మన వాళ్ళు అలా వాడరు కదా, ఆ లైఫ్ టైం ఎప్పుడు పడిపోయింది. కానీ ఇదేనా పాత్ర బాగానే ఉంది అని అది గోకి కూడా దాన్నే వాడుతూ ఉంటారు. లేదు ఈ నాన్ స్టిక్ ప్యాన్స్ స్పెసిఫిక్గా ఇదేంటంటే ఈ దోశ ప్యాన్స్ కావచ్చు, తర్వాత ఈవెన్ ఈ మధ్య ఫ్రై ప్యాన్స్ అని చెప్పేసి ఇదేంటి ఈ నాన్ స్టిక్ ప్యాన్స్ అదంటే అవి కొన్ని దానికి లైఫ్ స్పాన్ ఉంటుంది కదా. సో దాని మీద ఉన్న టెఫ్లాన్ కోటెడ్ అయి ఉంటుంది. అది కోటెడ్ వెళ్ళిపోతున్న కొద్దీ దాన్ని ఇదేంటి ఈవెన్ స్క్రాచెస్ అవి పడ్డటువంటి పాత్రలు తీసేసేయాలి. పడ్డ తర్వాత కూడా ప్యాన్స్ వాడడం సేఫేనా? చాలా మంది చెప్తున్నారు దాని వల్ల కూడా. ఇదేంటి ఆ టెఫ్లాన్ అనేటువంటిది ఇదేంటి బాడీలోకి వెళ్ళి తర్వాత హార్మోనల్ డిస్టర్బెన్స్ అనేటువంటిది స్పెసిఫిక్గా థైరాయిడ్ హార్మోన్ డిస్టర్బెన్స్ అవుతుంది అనేటువంటిది ఇదేంటి రీసెర్చ్లో తేలినటువంటి స్టడీ. ఓకే నాట్ పర్సే ఇదేంటి క్యాన్సర్ కాకపోవచ్చు, కానీ ఇదేంటి బట్ ఇదేంటి ఇది హార్మోనల్ డిస్టర్బెన్స్. నేను అదే చెప్తున్నాను, క్యాన్సర్ ఒకటే కాదు, దెర్ ఆర్ సో మెనీ అదర్ థింగ్స్ ఓకేనా. ఇవి కూడా ఇప్పుడు ఇంకొకటి ఏంటంటే మనం కన్వీనియన్స్ కోసం చాలా వరకు ఇదేంటి ఇంట్లో చేసుకున్న రోటీస్ వెంటనే ఇదేంటి అల్యూమినియం ఫాయిల్లో ర్యాప్ చేసి పంపిస్తూ ఉంటాం పిల్లలకి కూడా. చాలా ఇదేంటి ఈ అల్యూమినియం ఫాయిల్ అనేటువంటిది ఇదేంటంటే ఎంత ఇదేంటి రీసెంట్ స్టడీస్లో ఏం చెప్పిందంటే ఓకే 3-4 ఆర్గాన్స్ డ్యామేజ్ చేస్తుంది. ఎలా అంటే ఈ అల్యూమినియం ఫాయిల్ అనేటువంటిది ఫుడ్లోకి వెళ్ళి స్మాల్ ఇదేంటి పార్టికల్స్ ఆ అల్యూమినియం ఇదేంటి అబ్జార్బ్ అయిన తర్వాత సో మోస్ట్ కామన్గా న్యూరో ఇదేంటి రిలేటెడ్ డిసీజెస్ అంటే బ్రెయిన్లో ఓకేనా ఈ స్మాల్ అల్యూమినియం పార్టికల్ వెళ్ళి డిపాజిట్ చేయడము, అల్జీమర్ లాంటి డిసీజెస్ని ఇంకా ఎక్కువ సివియారిటీని పెంచడము, అటువంటి స్థితికి ఇదేంటి కారణమవుతున్నాయని ఒక పేపర్ వచ్చింది. అది కాకుండా ఈ అల్యూమినియం వెళ్ళి బోన్లో డిపాజిట్ అవ్వటం వల్ల జనరల్గా కాల్షియం వెళ్ళి డిపాజిట్ అవ్వాలి, బోన్ స్ట్రెంత్ అవ్వాలి. సో అది ఫిజియాలజీ. సో కానీ కొన్నిసార్లు బోన్లో డిపాజిట్ అయిపోవడం వల్ల ఆస్టియోమలేషియా అనేటువంటి జబ్బులు వస్తున్నాయి అనేటువంటి విషయం కూడాను రీసెర్చ్లో తెలిసింది. తర్వాత ఈ అల్యూమినియం కిడ్నీలో డిపాజిట్ అవ్వటం వల్ల ఓకేనా కిడ్నీస్ కూడాను అదంటే వాటి యొక్క ఫంక్షన్ ప్రాపర్గా చేయలేకపోతున్నాయి అనేటువంటి విషయం తెలిసింది. తర్వాత మెనీ హార్మోనల్ డిస్టర్బెన్సెస్ ఓకే చాలా వరకు హార్మోన్ డిస్టర్బెన్సెస్ వస్తున్నాయి ఓకే అనేటువంటి విషయాలు ఇవన్నీ విషయాలు కూడా రీసెర్చ్లో తెలిసినవి. సో అదంటే బెటర్ టు అవాయిడ్ ఏదంటే అల్యూమినియం ఫాయిల్, దాని బదులు ఏదైనా రొటీన్ స్టెయిన్లెస్ స్టీల్ పాత్రలో అదంటే పెట్టుకోవటం తినడం అనేటువంటిది చాలా ఇదేంటి సేఫ్ జోన్లో ఉన్నట్టు అనేటువంటి విషయం. ఫాయిల్ గురించి మనం మాట్లాడాము. మన ఇంట్లో చాలా రెగ్యులర్గా యూజ్ చేసేది అల్యూమినియం పాత్రలు. ఈ మధ్య కాలంలో ఏంటంటే సంహవ్ మనల్ని పనిష్ చేయడానికి ఇంతకు ముందు వేరే వాళ్ళు మనల్ని పాలించినప్పుడు మనల్ని ఎవరినైతే ప్రిజన్లో పెడతారో ఆ ఖైదీలకి స్లో పాయిజన్ లాగా అందులో ఫుడ్ పెట్టి ఇచ్చేవాళ్ళు అనేది ఒకటి వచ్చింది. అసలు కరెక్టేనా అది? ఈ విషయం అయితే నేను యాక్సెప్ట్ చేయలేను ఓకేనా. సో అదంటే స్లో పాయిజనింగ్ లాగా అల్యూమినియం పాత్రలో ఫుడ్ పెట్టారు. అల్యూమినియం ఫాయిల్ కి అల్యూమినియం పాత్రకి చాలా డిఫరెన్స్ ఉంటుంది ఓకేనా. ద థిక్నెస్ మ్యాటర్స్ ఓకేనా. ఈవెన్ మనం ఇదేంటి ఇప్పుడు ప్లాస్టిక్ లో కూడా థిక్నెస్ మ్యాటర్స్. సో ఇదంటే అది చాలా థిక్గా ఉంటే కనుక అది ఇదేంటి థిన్గా ఉన్నటువంటిది కరగటానికి థిక్గా ఉన్నటువంటిది కరగడానికి డిఫరెన్సెస్ ఉంటుంది అనే విషయం మనం చెప్తాం. అలాగే ఫాయిల్ ఈజ్ డిఫరెంట్. ఈవెన్ పాత్రలు ఇదంటే ఇది చాలా థిక్నెస్ తో ఉంటాయండి. సో ఇదంటే పాత్రలు వాడటం వల్ల ఏదంటే జబ్బులు వచ్చాయి అనేటువంటిది అయితే ఎవరు చెప్పడం లేదు ఓకే. సో ఇదంటే ఏ సైన్స్ రిలేటెడ్గా అల్యూమినియం పాత్రలు వాడుతుండడం వల్ల ఇవన్నీ వస్తున్నాయి అనే విషయం అయితే చెప్పలేదు. బెటర్ ఇదంటే మన యొక్క హిస్టరీ తీసుకుంటే మనం ఇంతకుముందు రాగి పాత్రలు వాడాము, తర్వాత ఇదేంటే మట్టి పాత్రలు యూజ్ చేసాము. సో కాబట్టి ఓకే
దాని వరకు ఇప్పుడున్నటువంటి దాని ప్రకారం ఏంటంటే ఏదో అల్యూమినియం పాత్రలు వాడతాం, లేదంటే స్టెయిన్లెస్ స్టీల్ పాత్రలు వాడతాం. ఓకే. సో అదేంటి దాని గురించి పర్సే ఇదేంటి సిగ్నిఫికెంట్గా మనం భయపడవలసిన అవసరం లేదు. కానీ బట్ స్టిల్ ఇదేంటి నాన్ స్టిక్ అయితే కూడాను అదర్ థింగ్స్ కాస్ట్ చేస్తాయి. నాన్ స్టిక్ ప్యాన్స్ కావచ్చు, నాన్ స్టిక్ కుక్వేర్, తర్వాత ఇదేంటి అల్యూమినియం ఫాయిల్ మాత్రం ఇదేంటి వాడకుండా ఉండటం మంచిది. అది మాత్రం చెప్పగలను. సార్ ఇంకొకటి ఏంటంటే ప్రిజర్వేటివ్స్ యూస్ చేయడం వల్ల చాలా హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయని చెప్తున్నారు. దానికి తోడుగా ఫ్రోజన్ ఫుడ్ తినడం వల్ల కూడా క్యాన్సర్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయా? యా, సో ఫ్రోజన్ ఫుడ్లో ఏమవుతుందంటే అండి, మన ఇండియాలో కొంచెం తక్కువే అది, కానీ అబ్రాడ్స్లో చాలా ఎక్కువ, అంటే వెస్టర్న్ పాపులేషన్ అది వాడటం. సో ఎక్కువ ఏమవుతుందంటే కనుక దాంట్లో అదంటే హై సోడియం కంటెంట్ అనేటువంటిది ఉంటుంది. ఈ హై సోడియం కంటెంట్ తీసుకున్నటువంటి ఈ ఫ్రోజన్ ఫుడ్ తీసుకోవటం వల్ల హైపర్ టెన్షన్ అని, తర్వాత ఏంటంటే ఈ హార్ట్ రిలేటెడ్ డిసీజెస్ ఎక్కువ రావడానికి కారణమైంది. ఓకే, తర్వాత దాంట్లో వాడేటువంటి ఈ ప్రిజర్వేటివ్స్, అడిటివ్స్, ఓకే, వీటి వల్ల క్యాన్సర్కి వచ్చేటువంటి రిస్క్ ఉంది. సో అది సో కానీ మనము కల్చర్లో, మన ఇండియన్ కల్చర్లో స్పెసిఫిక్గా సౌత్ ఇండియన్ కల్చర్స్లో ఫ్రోజన్ ఫుడ్ చాలా చాలా తక్కువ. కాబట్టి మన వరకు అయితే కనుక ఏం భయపడవలసిన అవసరం, అంటే తినకూడదు. ఓకే, అది మనం ఎలాగూ మన ఫుడ్ హ్యాబిట్స్లో లేదు కాబట్టి మనం ఏం తీసుకోమనుకోండి అలా. సో ప్రిజర్వేటివ్ ఫుడ్ అని వచ్చినప్పుడు ఏమేమి వస్తాయి అసలు? అంటే ప్రిజర్వేటివ్స్ అంటే ఓన్లీ ప్యాక్డ్ ఫుడ్ ఒక్కటే వస్తుందా? మనం తినే బిర్యానీస్లో కానీ వీటిలో కూడా ఏమైనా యాడ్ చేసే అలా ఏమైనా ఉంటుందా? ప్రిజర్వేటివ్ ఫుడ్ అంటే అదేంటి ప్యాకేజ్డ్ ఫుడ్కి 2 డిఫరెన్సెస్. ఓకేనా, ఇప్పుడు ప్రిజర్వేటివ్స్ అంటే కనుక ఇప్పుడు పికిల్, ఓకేనా, దాంట్లో సాల్ట్ వేసి ప్రిజర్వ్ చేసాం. ఓకే, దాంట్లో సాల్ట్ లేకపోతే అది పాడైపోతుంది కదా. సో దట్ ఇదేంటి అది ప్రిజర్వేటివ్గా వర్క్ చేస్తుంది. సో దట్ ఇదేంటి అట్లా ఆ విధంగా నాట్ ఓన్లీ పికిల్లో తీసుకోవడం వల్ల కూడా ఎక్కువ సోడియం ఉంటుంది కాబట్టి మేబీ ఇదేంటి హైపర్ టెన్షన్, తర్వాత ఇదేంటి ఈవెన్ కిడ్నీ డిసీజెస్ రావడానికి అవకాశం ఉంటుంది. ఓకే, కానీ ఇదేంటి పర్సే సిగ్నిఫికెంట్గా క్యాన్సర్ అని నేను చెప్పను. కానీ అదర్ ప్రిజర్వేటివ్స్ కొన్నిసార్లు ఇదేంటి ఫుడ్ నిల్వ ఉండడానికి వేరేవి వాడచ్చు, ఆస్పర్టమైన్ అని, తర్వాత ఇదేంటి అటువంటివి. ఓకేనా, సో వాటి వల్ల ఇదేంటి క్యాన్సర్ వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయనేటువంటి విషయం రీసెర్చ్ చెప్తోంది, సైన్స్ చెప్తోంది. ఓకే, ఇంకా ప్యాకేజ్డ్ ఫుడ్ అంటే ఇప్పుడు మనం అదేంటి బిర్యానీ ప్యాక్ చేసుకున్నాం, అదేంటి బావాజీ, ఇదేంటి సంథింగ్ బావాజీయో ప్యారడైజో ఏదో అదేంటి ఆన్లైన్లో మనం అదేంటి ఆర్డర్ చేసుకున్నాం. వాళ్ళు కూడా ఇదేంటి ఈ అల్యూమినియం ఫాయిల్లోనో తర్వాత లేదంటే బ్యాగ్స్లోనో పంపిస్తూ ఉన్నారు. సో అదంటే ప్లాస్టిక్ అనేటువంటి థిన్ ప్లాస్టిక్లో వాళ్ళు కన్నా పార్సల్ చేసి వస్తే వేడిది, సో ఖచ్చితంగా ఏంటంటే అది కరిగే ఛాన్సెస్ ఉంటుంది. అలా కాకోకుండా ఇదేంటి థిన్గా కాకుండా థిక్గా ఉన్నటువంటి లేయర్డ్గా వాటిలో కానీ, లేదంటే ఇప్పుడు ఈవెన్ ప్లాస్టిక్ యూజ్ చేయకోకుండా ఉన్నటువంటివి కూడా వస్తున్నాయి. సో నాన్ ప్లాస్టిక్ వాటిలో కూడాను ఫుడ్ పంపిస్తే కూడాను మంచిదే, అది బెటర్ అని చెప్పచ్చు. సో బాగా చదువుకున్న వాళ్ళు లేకపోతే బాగా డబ్బులు ఉన్న వాళ్ళు యూస్ చేసే థింగ్స్లో మాత్రమే క్యాన్సర్ వచ్చేవి ఉండట్లేదు. మనం జనరల్గా చిన్న ఫంక్షన్ చేసుకున్నా కానీ ఇంట్లో ఈ సార్ ఏదైతే మెన్షన్ చేశారో ఆ పేపర్ ప్లేట్స్లో థిన్ లేయర్ వేడి అన్నం, పప్పు కానీ ఏదో ఒకటి వేస్తూ ఉంటాము. దానివల్ల వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. టీ కప్స్, టీ బ్యాగ్స్లో కూడా ప్లాస్టిక్ యూజెస్ ఉంది కాబట్టి దానివల్ల వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో జాగ్రత్తగా ఎక్కువ మన పాత పద్ధతులు ఏవైతే ఉన్నాయో, ఒక టీ గ్లాసెస్ వాడడం, స్టీల్ వాడడం, కప్స్ వాడడం, సెరామిక్ యూజ్ చేయడం, కాస్త హ్యాబిట్స్ మార్చుకుంటే స్టెయిన్లెస్ స్టీల్, సో దీస్ ఆర్ ఆల్ ఇదంటే బెటర్ ఫర్ హెల్త్, సేఫ్ సైడ్లో ఉంటాము. ఫంక్షన్స్ అంటే ఎలాగో తప్పదు అని చెప్పి అవే యూజ్ చేస్తున్నారు. బట్ అట్లీస్ట్ ఇంట్లో ఉన్నప్పుడు కూడా వాటిని యూజ్ చేయకుండా నార్మల్గా మనం ఏదైతే ఇంతకు ముందు మనం యూజ్ చేసామో యూజ్ చేస్తే సేఫ్ జోన్లో ఉంటాము. అంతే కదా సార్? వెరీ గుడ్ అండి. థ్యాంక్ యూ సార్. మీ త్రూ జనాలకి కూడా అర్థమయ్యేలాగా సింపుల్ భాషలో, అంటే ఒక డాక్టర్ కూర్చొని చెప్తున్నారంటే హై టర్మినాలజీ చెప్తారు మాకు అర్థం కాదు అని అనుకోకుండా సింపుల్గా మనం ఏది యూజ్ చేయొద్దో పీపుల్లో అవేర్నెస్ కలిగించే ప్రయత్నం అయితే చేద్దాం మీ త్రూ. థ్యాంక్ యూ అండి.